వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత వరుస సమావేశాలు నిర్వహించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. నాయకులకి భరోసా ఇచ్చారు. ఓడిపోయిన ముందేమో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడటం, వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, ఆ తర్వాత ఓడినటువంటి వాళ్ళందరితో కూర్చుని సమీక్ష చేయడం, అదంతా పూర్తయిపోయింది. ఆ తర్వాతన ఏదైతే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా చేయడం, ఆ తర్వాతన నాయకులతో కొన్ని రోజుల పాటు మీటింగులు అయిపోయిన తర్వాత పులివెందులు వెళ్ళారు. పులివెందుల్లో 3 రోజుల పాటు అక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని కలవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అక్కడి నుంచి బెంగళూరుకి చేరుకుని ఉన్నారు. బెంగళూరులో ఎందుకు అంటే ఇక్కడ ఉన్నంతసేపు హడావిడి నడుస్తుంటుంది. చంద్రబాబు గారు రిలాక్స్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు, ఇదివరకు గుర్తుంది కదా. ఇప్పుడు ఈయన హైదరాబాద్కి వెళ్ళడానికి ఇదివరకు లోటస్ పాండ్లో ఇప్పుడు షర్మిల అక్కడే ఉంటుంది. అందుకని బెంగళూరు వెళ్ళినట్టు కనబడుతుంది నాకైతే. ఎందుకంటే షర్మిల ఇప్పుడు లోటస్ పాండ్లోనే ఉంటుంది, అక్కడి నుంచి కార్యకలాపాలు సాగించుకుంటున్నది కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళినట్టు కనబడుతుంది. బెంగళూరుకి దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగళూరు చేరుకున్నారు అన్నటువంటిది వాళ్ళ పార్టీ వర్గాలు చెప్తున్న లెక్క.